ఒకప్పుడు అమెరికా వెళ్లడమే ఓ కల. ఆ కలను కళ్ళతో చూసేందుకు ఏపీ తెలంగాణలోని చాలా మంది ఎదురు చూసేవాళ్ళు. చదువు పూర్తయిన తర్వాత అమెరికాలోని మంచి ఉద్యోగం సంపాదించాలనే ఆశతో వేలాది మంది యువత అమెరికా బాట పట్టేవారు. వీసా వస్తే పండుగే, ఫ్లైట్ ఎక్కగానే భవిష్యత్తు వెలుగులోకి వచ్చినట్టే. కానీ ఇప్పుడు ఆ కల చెదిరిపోతోంది. అమెరికా అనే మాట వింటేనే గుండెల్లో గుబులు కలుగుతోంది. ఎందుకంటే ట్రంప్ ప్రభుత్వం తీసుకురావాలి అనుకుంటున్న కొత్త బిల్లు ఎంతో మందిని భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటి వరకు చదువుకున్న వాళ్లకు అక్కడే ఉద్యోగం చేసే అవకాశం ఇచ్చిన ఓపీటీ అనే ప్రోగ్రాంపై ట్రంప్ సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. దీంతో అమెరికాలో చదువుకోవాలి అనుకునే యువత ఒక్కసారి కాదు, 10 సార్లు కాదు, ఏకంగా 100 సార్లు ఆలోచిస్తున్నారు. అమెరికా వెళ్లాలా వద్దా అనే గందరగోళంలో కూరుకుపోతున్నారు. ఇంతకీ ఓపీటీ అంటే ఏంటి? దీనిపై ఎందుకు ఇంత వివాదం? ట్రంప్ తీసుకొస్తున్న ఆ బిల్లేంటి? అసలు భారతీయ విద్యార్థులకు ఇక అమెరికాలో చోటు ఉండదా? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు ఒక్కొక్కరిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఓపీటీ అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. ఇది అమెరికాలో చదువుతున్న విదేశీయుల కోసం ఉన్న ఒక ప్రత్యేక వర్క్ ప్రోగ్రాం. విద్యార్థులు తమ చదువు పూర్తయిన తర్వాత తమ సబ్జెక్టుకు సంబంధించి అక్కడే పనిచేసే అవకాశం ఈ ఓపీటీతో లభిస్తుంది. ప్రత్యేకంగా F1 వీసా మీద ఉన్న స్టూడెంట్లకు ఇది వర్తిస్తుంది. సాధారణ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు ఓపీటీ కింద 1 సంవత్సరం పాటు ఉద్యోగం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక స్టెమ్ ఫీల్డ్స్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ లాంటి విభాగాల్లో చదివిన వారికి ఈ కాలం 24 నెలలు పెంచి మొత్తం 3 సంవత్సరాల వరకు ఉండేలా అవకాశం ఉంది. ఈ ప్రోగ్రాం వల్లే వేలాది మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో ఉన్నత చదువులు పూర్తి చేసుకుని అక్కడే ఉద్యోగాలు సంపాదించి స్థిరపడ్డారు. కానీ ఇప్పుడు అదే ఓపీటీ మీదే ట్రంప్ సర్కార్ బాంబులు విసురుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థుల సంఖ్య చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. 2025 చివరి నాటికి దాదాపు 3,30,000 మంది విద్యార్థులు అమెరికాలో డిగ్రీలు పూర్తి చేయనున్నారు. వీరిలో అధిక శాతం మంది F1 వీసాల మీద ఉన్నవారే. ఇందులో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వెళ్లిన వారున్నారు. అంటే ట్రంప్ ప్రభుత్వం తీసుకురావాలి అనుకుంటున్న బిల్లు ప్రభావం పడే విద్యార్థుల్లో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల వారే. చదువు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగం చేసుకోవాలన్న ఆశతో వెళ్లిన వాళ్లకు ఇప్పుడు భవిష్యత్తు అంధకారంగా మారింది. అంతేకాకుండా 2025 జనవరిలో జరిగిన వీసా రిజెక్షన్లు పరిస్థితిని మరింత దారుణంగా మార్చేశాయి. గత కొన్ని దశాబ్దాల్లో ఏ సంవత్సరంలోనూ లేనంతగా వీసా రిజెక్షన్లు ఈసారి జరిగాయి. టాప్ యూనివర్సిటీల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు వీసా రిజెక్ట్ అవ్వడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక్కో ఇంట్లో లక్షల రూపాయల ఖర్చు పెట్టి పిల్లల్ని అమెరికా పంపితే చివరికి వీసా రాకపోవడం లేదా ఓపీటీఏ రద్దయ్యే ప్రమాదం ఎదురవుతుందన్న భయం తల్లిదండ్రుల్లోనూ విద్యార్థుల్లోనూ నెలకొంది. అటు ఓపీటీపై స్పష్టత లేకపోవడంతో కొందరు విద్యార్థులు ఇంటర్వ్యూలు కూడా తీసుకోవడం మానేశారు. ఉద్యోగాలు రావడం ఒకెత్తైతే వచ్చిన ఉద్యోగ ఆఫర్లు ఎప్పుడైనా రద్దవుతాయేమో అన్న అనుమానంతో భయపడుతూ అప్లై చేయడానికే వెనకాడుతున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న కొన్ని ప్రముఖ విదేశీ విద్యా కన్సల్టెన్సీలు విద్యార్థులకు స్పష్టమైన గైడెన్స్ ఇవ్వడం ఆపేశాయి. తాజా పరిస్థితుల మధ్య ఎలాంటి ఖచ్చితమైన సమాచారం ఇవ్వలేమని తేల్చి చెబుతున్నాయి. దీని కారణంగా స్టూడెంట్ల కుటుంబాలు భవిష్యత్తు గురించి నిర్ణయించుకోలేక అయోమయంలో పడిపోతున్నాయి. వీసా ప్రాసెసింగ్ మొదలు పెట్టాల్సిన దశలోనే చాలామంది తమ ప్లాన్లను నిలిపేస్తున్నారు. కొందరు పూర్తిగా క్యాన్సిల్ కూడా చేసుకుంటున్నారు. ప్రత్యేకించి స్టెమ్ విద్యార్థుల పరిస్థితి అయితే మరీ దారుణంగా మారుతోంది. ఇప్పటికే వారికున్న 3 సంవత్సరాల వర్క్ ఛాన్స్ను తొలగిస్తే ఇక వారి ప్రయాణం మధ్యలోనే ఆగిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నిన్న ఓ కలగా కనిపించిన దేశం ఇవాళ ఓ గందరగోళంగా మారిపోయింది. ఎటు వెళ్లాలో, ఏం చేయాలో తెలియని స్థితిలో లక్షలాది మంది విద్యార్థులు తమ భవిష్యత్తును చూసి గుండెల్లో గుబురు పెట్టుకుంటున్నారు.